నంద్యాల జిల్లా అష్టాదశ శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. వరుస సేవలు శ్రావణ మాసం సమీపిస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. క్యూ లైన్లు, దర్శన కంపార్ట్మెంట్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరుతున్నారు. శ్రీశైలం క్షేత్రం భక్తులతో రద్దీ గణనీయంగా పెరిగింది. వేకువజాము నుంచే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి అనంతరం శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివార్ల దర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉన్నారు. ప్రస్తుతం స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా శని, ఆది, సోమవారాల్లో అర్జిత అభిషేకాలు, కుంకుమార్చన సేవలు తాత్కాలికంగా నిలిపివేశారు. సామాన్య భక్తులకు ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శనాల ద్వారా స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు. ఆన్లైన్లో వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు మాత్రమే ఉదయం 7:30 రాత్రి 9 గంటలకు 2 విడతల్లో స్పర్శ దర్శనానికి అనుమతిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, బిస్కెట్లు, తాగునీరు అందిస్తున్నట్లు దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. మరోవైపు ఆలయ పరిసరాలు భక్తజనంతో కిటకిటలాడుతుండగా భద్రతా ఏర్పాట్లు కూడా మరింత కట్టుదిట్టం చేశారు.